ఓం శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్తే అండి. తెలుగు పంచాంగానికి స్వాగతం. ఏప్రిల్ 24వ తేదీ శుక్రవారం. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సర ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం శుక్రవారం రోజు పంచాంగంలో సూర్యోదయం సూర్యాస్తమయం తిథి నక్షత్రం శుభాశుభ సమయాలు శుభ ముహూర్తాలతో పాటు నీటి మంచి మాటను ఈ రోజు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు పంచాంగం మీకు టైంకి చేరుతుంది. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయగలరని ఆశిస్తున్నాను. ఇక పంచాంగం వివరాలు చూద్దాం. సూర్యోదయం ఉదయం 5:56 సూర్యాస్తమయం సాయంత్రం 6:35 చంద్రోదయం మధ్యాహ్నం 12:17 చంద్రాస్తమయం రాత్రి 12:49 ఈ రోజు తిథి అష్టమి రాత్రి 7:22 వరకు ఉంటుంది. తదుపరి నవమి ప్రారంభమవుతుంది. నక్షత్రం పుష్యమి రాత్రి 8:14 వరకు ఉంటుంది. తదుపరి ఆశ్లేష ప్రారంభమవుతుంది. యోగము శూలము రాత్రి 1:24 వరకు ఉంటుంది. కరణం గరజి ఉదయం 9:45 వరకు. తదుపరి పణజి రాత్రి 8:49 వరకు ఉంటుంది. ఈ రోజు అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు ఉంటుంది. యమగండ కాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు ఉంటుంది. గుళికాకాలం ఉదయం 7:32 నుండి 9:06 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి 9:12 వరకు ఉంటుంది. మరలా తిరిగి మధ్యాహ్నం 12:28 నుండి 1:12 వరకు ఉంటుంది. వర్జము తెల్లవారుజామున 4:43 నుండి 6:16 వరకు ఉంటుంది. ఇక ఈ రోజు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:49 నుండి 12:39 వరకు ఉంటుంది. అమృతకాలం మధ్యాహ్నం 2 గంటల నుండి 3:34 వరకు ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:21 నుండి 5:09 వరకు ఉంటుంది. ఈ రోజు చెప్పుకోదగిన విశేషాలు ఏమీ లేవు. శుభ ముహూర్తాలు ఈ రోజు శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదు. చివరిగా నేటి మంచి మాట. ఎదుటివారి దోషాలను చూసినట్లు తమ దోషాలను చూసుకోగలిగితే చెడు అన్నదే సమస్య పోతుంది. ఇవండి ఈ రోజు పంచాంగం వివరాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి. తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.